సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయే కథ పొట్లపల్లి రామారావు రాసిన న్యాయం. ఈ కథ తెలంగాణ పోరాటం జరగకముందు తెలంగాణ గ్రామాలలో ప్రజలు ఎలా ఎట్టికి, దోపిడికి, అన్యాయాలకు గురయ్యారో తెలియజేస్తుంది. ఈ కథ తెలంగాణ పోరాట కథలు కథా సంకలనంలోని 2వ కథను తీసుకున్నాను. జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య వారు ప్రచురించారు. కథలోనికి వెళదామా? న్యాయం. పొట్లపల్లి రామారావు. మాదిగ వాళ్ళు వెట్టి చేయడానికే పుట్టినట్లు, వాళ్ళ పిల్లాది మేక ఎట్టిలోనే జీవిస్తున్నట్లు తెల్లవారికి ముందే ఎట్టివాణ్ణి కూతలు వేయడం ఆరంభించాడు జవాన్. నీతి నియమాలు పాటించే ఉద్యోగులు తమ విధులు మరిచిపోయినా ఎట్టి మాదిగా తన వంతు మరిచిపోలేదు. భుక్తి కోసం ఏ చెట్టుకో గుట్టకో పోవలసిన వాడు ఎట్లాగూ తప్పదు. అనేక తరాల నుండి తనలో ఇంకిపోయిన ఓర్పుతో మెల్లగా సావిడి ముందుకొచ్చాడు. ఏమిరా పెళ్ళాం పక్కలో పడుకున్నావు? అంత సుఖమా ధర? అది ఎప్పుడో పోయింది. ఏమి నీవు కూడా పోకపోయినావు? సర్కారు పని ఆగుతుందా? పోయేనాడు ఎట్లాగూ తప్పదు కానీ ఉండే వరకు చేయక తప్పుతుందా దొర? అన్నీ సరే కానీ ఇవాళ దొర పైనుండి దిగుతాడు. ఇంకా నీళ్లు నిప్పులు ఏమీ లేవు. కరణం ఎక్కడ పడుకున్నాడు? పిలుసుకొస్తా దొర అంటూ మాదికి వెళ్ళిపోయినాడు. జవాన్ సావడిలో కూర్చుని సన్నగా బీడి పొగ వదులుతూ కరణం పైన రాబోయే అధికారిని గూర్చిన భయం ఎట్లా నెలకొల్పాలో, అతనికి ఎట్లా హడలు పుట్టేటట్లు చేయాలో ఆలోచిస్తూ తనలో లేని కోపాన్ని, అధికారాన్ని తవ్వి తెత్తుకోవడంలో మునిగిపోయినాడు. ఇంతలో కరణం వచ్చి, నిద్ర కూడా పోయినట్టు ఉందే అన్నాడు. జవాన్ ఉలికిపడి లేచి కరణం ముఖం తీవ్రంగా చూశాడు. ఇంకా నిద్ర ఉంటే ఇక్కడే పడుకోండి. ఏమిటి గొడవ? ఏదో ఉరి మళ్ళీ. ఉరి ఎందుకు మీకు? నాకు కాకపోయినా ఎవడి మెడకైనా సరే. ఇంతకు ఏమిటి? అట్లా దారికి రండి. నిద్ర ఇంకా ఉన్నట్లుంది. కళ్ళు నులుసుకో. తహసీల్దారు గారు వస్తాడు. ఈరోజు మిట్టపరం తనిఖీ. ఇంకా నిద్రపోతారా? కోమటిని పిలిపించు. కరణం తల ఎత్తకముందే మాదిగా కోమటి కోసం ఉరికాడు. కరణం తల వంచుకుని చీటీ రాయటం ఆరంభించాడు. ఏమి రాస్తున్నావు? ఎప్పుడూ రాసేవే. కొత్త ఇవాళ? నీవు కొత్త మనిషిలాగే ఉన్నావు. గుర్రం కూడా ఉంది వెంబడి. నాదేం పోతుంది రాయడానికి అంటూ శనగలు, బియ్యం, గోధుమలు, నెయ్యి, మసాలా, ఉప్పు అంటూ సీటీ ముగించి అప్పుడే వచ్చిన కోమటి చేతికి అందించాడు కరణం. కోమటి బాగా చూసుకుని, ఏమిటి చేయమంటారు నన్ను అన్నాడు. నన్ను ఏమంటావు? ఆయన అడుగు అన్నాడు కరణం. ప్రతివాడు ఉత్తగా తినటమేనాయే. ఏమి ఇవ్వకుండానే సామాను దొరుకుతుందా? ఇన్నాళ్ళ నుండి ఎట్లా ఇస్తున్నావు? జవాన్ గదిమాడు. ఇన్నాళ్ళ నుండి ఎట్లా తింటున్నారో అట్లా ఇంకా తింటారా? పైన మెత్తుకో. ఇంకెవరున్నారు పైన? పైవాళ్లే తినిపోతుంటే దేవుడా? లేకపోతే దావా చెయ్యి. చీటీలు ఇవ్వడంతోనే సామాన్ దొరికినట్టు దావా చెయ్యగానే న్యాయం దొరుకుతుంది. మరేమి పొద్దుపోగొడతావా? నా ఇంట్లో ఏమన్నా తెచ్చుకోండి. పైనుండి వచ్చి ఆయనకే చూపెడతాను నా ఇల్లు. దొంగ షేర్లు, తక్కువ బాట్లు ఏమైనా ఉంటే? ప్రపంచంలోనే అబద్ధం, మోసం అంతా కోమటివాణి ఇంట్లోనే ఉంది. పంతులు నీ ఇష్టం. కోమటితో వాదించలేక కోపంతో కరణం వైపు మళ్ళాడు జవాన్. నాగయ్య అట్లా అనుకు. ఇన్ని రోజుల నుండి లేని దరిద్రం ఇవాళనే వచ్చిందా? ఏదో కానివ్. నీ ఇంట్లో మాత్రం ఉన్నాయా? సణిగాడు కరణం.
ఏమో మనుషుల కంటే పెట్టాము కానీ గుర్రాలకెక్కడ తెచ్చేది? గడ్డి తినే వాటికి కూడా పెట్టేవాడిని చూడగానే రుచులూరుతాయిగామాను. రేపు మోటార్లు వస్తాయి అప్పుడు అన్నాడు జవాన్. అముదం త్రాగి నడిచేవైతే మాదేముంది, అలిమినైనా బలిమినైనా పోస్తాం. కాదు, పెట్రోల్ కొని పెట్టాలి. పెట్రోల్ కొని మీరే ఇంటికి పెట్టుపోండి అంటూ ఇదివరకు ప్రతి ఆఫీసర్ వచ్చినప్పుడు గొణిగినట్టు గొణుకుతూ సామాను ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. సామాన్ రావడంతోనే కోడి కోడి అంటూ ఆర్భాటం చేయటం ఆరంభించాడు జవాన్. అధికారులకు కోడిగుడ్డు కావాల్సి వచ్చిన పల్లెలపై విరుసుకు పడతారు. రాజుగారు వేటకు వచ్చినా, మంత్రి విహారార్థం వచ్చినా, ఇందులైనా వినోదాలైనా అన్నీ పల్లెలే భరించాలి. మళ్ళీ ఆ కోళ్లకు, గొర్రెలకు, ఆ వెన్నకు, మేగడలకు డబ్బు వేల కొద్దిగా ఖజానా నుండి బయటకొస్తుంది. ఎడారిలో పడ్డ నీరు ఇంకిపోయినట్టు ఏ అధికారి జేబుల్లోకి ఆ ధనము జారిపోతుందో ఎవరికీ తెలియదు. కారణం, ఇదివరకు వంతుకోళ్ళు ఇచ్చిన వాళ్ళని మతి చేసుకుంటూ ఎంతకు తమలక ఎవడి వంతురా అని మాదిగని అడిగాడు. సాలీలదైపోయిందండి. అయితే బిత్తగాళ్ళ పట్టకరా తలవంచుకుని పోయినాడు మాదిగ. ఊళ్ళోకి వచ్చే ప్రతి అధికారి మొదట బిత్తగాళ్ళపై పడతాడు. మామూలుగా ఈ బిత్తగాళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ అయి ఉంటారు. ఇక వాళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ అనే లోకుతనం అధికారులకు ఎన్ని విధాలుగానో ఉపయోగపడుతుంది. ఎన్నడో పూర్వం వాళ్ళ తాతలో ముత్తాతలో కన్నవాళ్ళు బందీపోట్లు అయినందుకు చేపలు అమ్ముకొని, బావులు త్రవ్వుకొని, వ్యవసాయం చేసుకుని జీవించే వాళ్ళ సంతతులు కూడా క్రిమినల్ ట్రైబ్స్గానే ఉండిపోయినాయి. ఇక ఇలాంటి కష్టజీవుల నుండి స్వలాభం కొరకు క్రైమ్స్ చేసే ఉద్యోగులు మాత్రం న్యాయమూర్తులుగా చలామణి అవుతారు. బిచ్చగాళ్ళ కోసం పోయిన మాదిగ అంతా పనులకు పోయారంటూ మరలి వచ్చాడు. జవాన్ ముఖం ఎర్రబారింది. కోడి వస్తుంది కదా అని అతని ఎదురు చూపులు కోపంగా మారాయి. ఏమిరా అని చావడిలో నుండి బయటికి వచ్చాడు జవాన్. మాదిగ ప్రాణం నిలువున కదిలిపోయింది. వాళ్ళు పనులకు పోతే కోళ్ళు కూడా పోయినవా ఎంబడయి అంటూ చెంపపై ఒక్కటిచ్చుకున్నాడు. మాదిగ తల తిరిగిపోయింది. పడబోయినాడు. సవరించుకుని ఇంటివైపు ఉరకడం ఆరంభించాడు. అక్కడ నిలవబడు, చంపేస్తా అన్నాడు జవాన్. రాతి విగ్రహం నిలిచినట్లు నిలిచిపోయినాడు మాదిగ. ఎక్కడికి పోయినారా వాళ్ళు చెప్పు జుట్టు అందుకున్నాడు జవాన్. ఉన్నారండి. మాదిగ వణకన ఆరంభించాడు. ఉంటే లేరని ఎందుకొచ్చావు? తప్పైందంటూ కాళ్ళు పట్టుకోపోయినాడు మాదిగ. కోడి తీసుకొని క్షణంలో వస్తావా అయ్యా అంటూ తల ఊపాడు మాదిగ. జుట్టు వదిలిపోయింది. పైకెగసి వస్తున్న కోపాన్ని, దుఃఖాన్ని లోలోన అడుచుకుంటూ ఉన్మత్తుని మాదిరిగా బిత్తగాళ్ల గుడిచెల ముందు కురికాడు. కోళ్ళన్నీ పెంటలపైన ఏరుకు తింటున్నాయి. ఎవడేదైనా కానీ అంటూ గుడ్డిగా చేతికర్ర విసిరాడు. ఖేర్మంటూ పెంటపై ఓ పుంజు కూలింది. కోళ్ల తప్పుడు కావడంతోనే గుడిచెల వద్ద కావలవన్న ముదుసలి పరిగెత్తుకుని వచ్చి మాదిగ కాళ్లపై పడిపోయింది. మనిషి ప్రాణం కన్నా ఎక్కువ నాని కోడి అంటూ ముదుసలిని ఓ పక్కకు తోసి మాదిగ విదిలించుకుపోయాడు. వంటలు అయిపోయినాయి. తహసీల్దార్ వస్తున్నాడని విని తమ కష్టసుఖాలు చెప్పుకోవడానికి రైతులంతా చావడి దగ్గర మూగి ఎదురు చూడసాగారు. అంతకంతకు పొద్దు పడమటికి కృంకుతూ పోయింది. రైతులు తిళ్ళులు తినక, పనులకు పోక ఎప్పుడు వస్తాడో అనే ఆతురతో అట్టాగే ఉండిపోయారు. కొందరు దొర వస్తే లేపరా అని ఆ చెట్ల నీడలు తలవాల్చారు. కొందరు కూర్చొని కునికిపాట్లు పడసాగారు.
కొందరు ఏవో ముచ్చట్లు ఆరంభించారు. అరేయ్, ఈ జవాను అప్పుడే గుర్రు తీస్తున్నాడు, ఒకవేళ దొర వస్తే? ఒక రైతు అన్నాడు. ఇంకేం వస్తాడు, వండింది తినేశాడు అన్నాడు మరో రైతు. ఏం పెడతాడు ఒకవేళ వస్తే? రాడు కాబట్టే తిన్నాడు. అయితే ఇవాళ రాడని అయినా చెప్పడేమీ? రాడని చెబితే కమ్మగా ఎవడు పెడతాడు? అయితే ఒక్కడి పొట్ట కోసం ఇంతమందిని ఏడ్పిస్తాడా? ఏం చేస్తాం? నమ్మకం లేకున్నా నమ్మాలే. ఎన్నిసార్లు ఇట్లా దినాల కొద్దీ సావడి ముందు ఎండలో కునికిపాట్లు పడలేదు. సరే, బాగుంది, కళ్ళములో గిందెలు అట్లాగే ఉన్నాయి అంటూ ఓ రైతు లేశాడు. అతని వెనుకే మరో రైతు. ఇది మామూలు అన్నట్లు మిగిలిన వాళ్ళంతా లేచిపోయారు. తెల్లవారడంతోనే వంట కోసం మళ్ళీ సన్నాహాలు ఆరంభించాడు జవాన్. కట్టెలేవి అంటూ మాదిగ పైకి ఉరికాడు. అదుగో అంటూ రాత్రి జవాన్ తలగడ వైపు వేసిన కట్టెల మోపు చూపించాడు మాదిగ. సర్కార్గిరి పని అంటే ఇట్లా జరగాలే. ఇట్లా పనిచేస్తే ఎవడురా అనేది? అరే, మీరు మా మీద ఏడుస్తారు, కానీ దొర వచ్చినప్పుడు కోమటి మాన్యం ఇవ్వటం లేదని ఎందుకు ఏడవరు? తంతే ఏడుస్తారు, ఆకలైనా ఏడవరు మీరు. ఏడ్చే పిల్లకే తల్లిపాలు దొరుకుతాయి. కోమటిని త్వరగా పట్టుకురా అంటూ తన దొరని ముగించాడు. అయ్యా అని తల ఊపుతూ పోయాడు మాదిగ. పొద్దు ఎక్కుతూ పోయింది. ఎవరో పైనుండి వస్తారని నా చేత ఉత్త దండగ పెట్టించారు. అవి ఉంటే ఈవేళ ఆయన వచ్చి తినకపోయినాడు అంటూ సామాను ఇవ్వనని భీష్మించు కూర్చున్నాడు కోమటి. నిన్న రాగా ఆయన్ని ఎవరైనా ఆపారా? నాగయ్యా, బాగుండదు చూడు, మాదిగ వాళ్ళంతా నీపైన ఏడుస్తున్నారు. ఆ మాట ఈ మాట దొరచివన పడితే? నాగయ్యతో జవాన్ ఈ మాట అంటూనే ఉన్నాడు. అక్కడ కూర్చున్న రైతులంతా అదుగో దొర అంటూ లేచారు. దూరం నుంచి ఎత్తైన గుర్రం నిండుగా ఉరికి వస్తుంది. రైతులంతా ప్రక్కలకు తొలగ ఆరంభించారు. కరణం రుమాలు సర్దుకోసాగాడు. జవాన్ బిళ్ళ సరిచూసుకోసాగాడు. ఈ సందడిలో కోమటి సామాను ఇవ్వడానికి పరిగెత్తాడు. గుర్రం నురుగులు గ్రక్కుతూ గటుక్కున వచ్చి చావడి ముందు ఆగింది. అరే ఆలి, దొంగ, నీవురా దొరవు, దిగు, ఎన్ని తంతానో చూడు అంటూ గుర్రంపై వచ్చిన సైసును నేలకిచ్చాడు జవాన్. దొరగుర్రం ఎక్కినంతసేపు నేను దొరనే అన్నాడు సైసు. కరణం ముఖం వెలవెలా పోయింది. రుమాలు సవరించుకున్నందుకు నొచ్చుకుని మళ్ళీ ఎప్పటివలే ప్రక్కకు నెట్టి సైసుకు భయపడ్డాననే హృదయ భారాన్ని దింపుకున్నాడు. సైసు గుర్రాన్ని మాదిగ చేతికిచ్చి, దొర రాకముందు దుమ్ము లేకుండా తుడ్చేయి, లేకుంటే నీ దుమ్ము రాలగొడతాడు దొర. దానా నీళ్లు సిద్ధంగా ఉంచావా? నాదేముంది, దొర రావడంతోనే నిన్నే ముందుకు తోస్తాను. అయితే ఇవాళ వస్తాడా దొర? వాళ్ళకేమిరా, మోటార్ ఎప్పుడంటే అప్పుడు. అయితే నా పని కాస్త అంటూ అప్పుడే వచ్చిన సామాను తీసుకొని వంట పనిలో మునిగిపోయినాడు. ఈరోజు కూడా ఎదురుచూపులతో గడపవలసి వస్తుందేమో అని నిరాశతో కృంగిపోయిన రైతులకు సైసు తెచ్చిన వార్త కొంచెం ప్రాణం పోసింది. తమ కష్టాలు బాధలు గుర్చి తాము ఎట్లా ఆతురత పడుతున్నారో పైనుండి వచ్చే అధికారి కూడా అట్లాగే ఆతురతపడి ఆ చిక్కులేవో తీరుస్తాడని వాళ్ళంతా ఆయన కోసం ఎదురు చూడసాగారు. ముఖ్యంగా ప్రజలకు పరిపాలనలోని సౌఖ్యాల కన్నా ఆఫీసు భవనాల మీద, అధికారుల వేషాల మీద, అల్మారీలోని అట్టబైండ్ల మీద ఎక్కువ నమ్మకం. తమలో లేని శక్తి, తమలో లేని న్యాయ తత్పరత వానిలో ఉన్నాయని వాళ్ళు భ్రమపడతారు. ముఖ్యంగా మనిషిలోని అసహాయత, అజ్ఞానమే ఒకనికి లోకువ తనానికి
మరొకని అధికారానికి దారితీస్తుంది. దేవుడి కోసం ఎదురు చూసినట్లు చూడగా చూడగా తుదకు మోటారు రయ్యమంటూ వచ్చింది. మోటారు రావడంతోనే రైతులందరినీ దూరం దూరం అంటూ నెట్టివేశాడు జవాన్. వాళ్ళ గాలి తగిలితే అధికారికి ఏదో ఉపద్రవం వచ్చినట్లు రైతులు దూరాన కదలక, మాటలాడక, వాళ్ళల్లో వాళ్ళు ముడుచుకొని అధికారి వాక్ వెళితేనే పోదామన్నట్టుగా నిలబడిపోయారు. అధికారి కరణాన్ని దగ్గరికి పిలిచి ఒక కాగితం అందించి సంతకం చేయమన్నాడు. తీరికగా స్పష్టంగా చదివితే అధికారిపైన అపనమ్మకం పడ్డట్టు, అతన్ని చిన్నతనం చేసినట్టు అవుతుందేమోనని భయాన వణికే చేతితో పై కాగితం చూసి సంతకం చేసి ఇచ్చాడు. ఎంత పైన చదివినా ఒక్కొక్క వాక్యం చూసిన కొద్దీ అతని ముఖం ఎందుకో వివర్ణమవుతూ పోయింది. కరణం కొంచెం తేరుకున్నాడో లేదో కారు స్టార్ట్ అయింది. కారు స్టార్ట్ కావడంతోనే చేతులు కట్టుకుని నిలబడ్డ రైతులంతా తమకు వరమియ్య వచ్చిన దేవత ఎగిరిపోతున్నట్టు, ఆయనతో పోతే మళ్ళీ తమ కష్టాలు ఇంతే అన్నట్లు మోటారు వెనకబడ్డారు. అయ్యా, మా గతి, మా కర్మం అని మాటలు అందరి నోటిగుండా వెళ్ళాయి. కానీ మోటారు ధ్వనిలో ఆయనకు వినపడలేదు. మోటారు ధూళి రేపుతూ పోయింది. మోటారు పోవడంతోనే కరణం తనపైన ఏదో బరువు పడ్డట్టు, ఆ బరువేదో జవాన్ దించుతాడన్నట్టు అతని దగ్గరకు పోయాడు. ఏమయ్యా, మళ్ళీ కోళ్ళు గొర్రెలు కావాలని రాయించుకొని పోయినాడెందుకు? మళ్ళీ ఎవరు వస్తారు? ఎవరు రావాలే? మీకు ఇంకా తెలియదు? ఏమిటి? దొరగారి బిడ్డ పెళ్ళి. కరణం చుట్టూ మోగిన రైతులంతా తెల్లబోయి ఒక్కసారిగా ఈ మాట అన్నారు. ఈ కథ రచనాకాలం 1945. మిత్రులారా, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ వింటున్న మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం.